Information is wealth. Hi all, welcome back to our channel Learn More, Know More. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి ఎప్పుడులాగా మామూలు ఎడ్యుకేషన్ గురించి అయితే కాదనమాట. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ వెల్త్ అనమాట. సో మన వెల్త్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఏంటి, అండ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మన దగ్గర ఆప్షన్స్ ఏమున్నాయి, అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమున్నాయి, సో బ్యాంకింగ్ సెక్టర్లో మనకి యూజ్ అయ్యే ఏమున్నాయి, జస్ట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఏమేమి ఉన్నాయి అని చెప్పి కంప్లీట్ ఇది వచ్చరికి ఏంటంటే కంప్లీట్లీ వెల్త్ అనమాట. సో ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో డిఫరెంట్ వీడియో అనమాట. సో మీరు కన్నా నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మటుకు మర్చిపోమాకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసుకున్నట్టయితే మీరు ఆల్రెడీ ఇంటర్ఫేస్ చూసే ఉంటారు. సో ఇంట్రోపీడియా అని చెప్పి వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది అనమాట వెబ్సైట్ వచ్చేసరికి. ఈ వెబ్సైట్ లింక్ అయితే కనుక మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి ఇంటర్ఫేస్ అయితే మనకు ఇలా ఉందన్నమాట, చూస్తున్నారు కదా, సేమ్ ఇంటర్ఫేస్ అనమాట. సో దీంట్లో వచ్చే నెంబర్ ఆఫ్ సెక్టర్స్ ఉన్నాయి. దీంట్లో ఇనీషియల్ స్టార్టింగ్ ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ గురించి చూడండి, ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. సో మీరు ఒకవేళ స్టాక్స్ గురించి తెలుసుకుంటే స్టాక్ గురించి అనమాట, లేదా క్రిప్టో కరెన్సీ గురించి, బాండ్స్ గురించి, ఈటీఎఫ్స్ గురించి, అండ్ ఆప్షన్స్ అండ్ డీవియేషన్ గురించి, కమోడిటీస్ గురించి, ట్రేడింగ్ గురించి, అలా మనకి డిఫరెంట్ సెక్షన్. అంటే ఈ ఒక్కటే కాదు, ఇంకా వీటిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వివోలోని చూసారా, అదే అనమాట. ఇంకా మీరు కావాలంటే దీంట్లో సిమ్యులేటర్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే డైరెక్ట్గా ట్రై చేయొచ్చు. సో దట్ మీరేంటంటే లాగిన్ అవ్వాలి, మీరు జీమెయిల్ అకౌంట్ యూజ్ చేసి, జీమెయిల్ ఆర్ యాహ్మెయిల్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే బ్యాంకింగ్ గురించి. సో ఫర్ సపోజ్ మీరు ఏమన్నా బ్యాంక్లో సేవింగ్ అకౌంట్స్ గురించి కానీ, లేదంటే కనుక ఫర్ సపోజ్ సిడీస్ గురించి, సర్టిఫికేషన్ ఆఫ్ డిపాజిట్ గురించి కానీ, లేదంటే కనుక మనీ మార్కెట్ అకౌంట్స్ గురించి కానీ, దీంట్లో ఒక బ్యాంకింగ్లోనే కూడా ఇంకా చాలా ఉన్నాయి, మీరు కావాలంటే చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే పర్సనల్ ఫైనాన్స్ గురించి. సో పర్సనల్ ఫైనాన్స్ వచ్చేసరికి పర్సనల్ లోన్ గురించి, ఇన్సూరెన్స్ గురించి, అంటే ట్యాక్సెస్ గురించి, వీటిలో కూడా చాలా కాన్ఫిగరేషన్ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎకానమీలో కూడా ఇంకా చాలా ఉన్నాయి. అలాగే మన రెగ్యులర్గా న్యూస్ అనమాట. సో స్టాక్ మార్కెట్ గురించి కావాలా, లేదంటే సిటీ రేట్స్ గురించి కావాలా, ఎకానమీ గురించి కావాలా, క్రిప్టో గురించి కావాలా, అలా చాలా అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా రివ్యూస్ వరకు ఏంటంటే మనకి ఓవరాల్గా ఇట్ మే బీ ఫర్ సపోజ్ మీరు ఏదన్నా ఒక ప్రోడక్ట్ బుక్ చేస్తున్నారు, లేదంటే కనుక ఒక లోన్ తీసుకున్నారు, లేదంటే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. సో వాటి రివ్యూస్ కూడా మన దీంట్లో అయితే ప్రెసెంట్గా ఉన్నాయి అన్నమాట. సో ఇంకా మరి కిందకి వెళ్ళిపోదాం, ఒకసారి ఇంటర్ఫేస్ చూసేద్దాం. మరి చూసేసిన తనకు లేట్ ఎందుకు. ఇక్కడ చూసారు కదా ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉందన్నమాట. సో స్టాక్ అండ్ లోయర్ యాజ్ యూఎస్ ఇండెక్స్ అని ఉంది కదా. సో ఇదే చెప్పా కింద అన్ని ఫైనాన్షియల్ గురించి అయితే ఇంట్లో ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, ఫైండ్ ద బెస్ట్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అనమాట. మీరు ఏదైనా తీసుకోవాలంటే కానీ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇంకా కిందకి వెళ్ళినట్టయితే కనుక లేటెస్ట్ ఆర్టికల్స్ మనకి దీంట్లో ఏంటంటే లక్కీగా మనకి ఆర్టికల్స్ కూడా దొరుకుతాయి. సో దట్ ఓన్లీ వెల్త్ గురించి మాత్రమే ఆర్టికల్స్ ఉంటాయి. సో లేటెస్ట్ ఆర్టికల్స్ క్లిక్ చేసుకుంటే చాలు, మీకు ఇక్కడ ఏంటంటే డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో దట్ మీరు ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ కావాలనుకుంటే. అండ్ ఇంకొచ్చేసరికి ఏంటంటే కిందకి వెళ్ళిపోతాం, ఒకసారి మీకు మెయిన్ హెడ్డింగ్ కూడా చూపిస్తాను. ఇది అనమాట మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇనిషియల్ కూడా ఎక్స్పెండిచర్ కదా, అదనమాట అవర్ మిషన్. అంటే ఇది వచ్చేసరికి ఏంటంటే సింపుల్గా ఎలా చెప్పాలంటే అవర్ మిషన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే వెబ్సైట్ గురించి అన్నమాట. ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు ఏంటి, దీని బోర్డు మెంబర్స్ ఎవరైంటి అని చెప్పి దాని గురించి అయితే ఉంది. ఓకేనా, ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది వాళ్ళ పేజెస్ అన్నమాట. సో దట్ మీరు ఫేస్బుక్లో కానీ, లేదంటే ట్విట్టర్లో కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదంటే లింక్డ్ఇన్లో కానీ, లేదంటే కనుక మెయిల్ కానీ, సో మీరు దీంట్లో అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అబౌటర్స్ నథింగ్ బట్ ఏంటంటే కంపెనీ గురించి అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి, అండ్ డైరెక్షన్స్ గురించి కానీ, లేదంటే కనుక అడ్వైసెస్ గురించి కానీ, లేదా న్యూస్ గురించి కానీ, పాలసీస్ గురించి కాంటాక్టర్స్ వంటి వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ వీటిలో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో మీ కెరియర్ ఆప్షన్ కూడా ఉంది. సో మీరు కెరియర్ ఆప్షన్లో కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఒకసారి మనం పైకి వెళ్ళిపోదాం, మెయిన్కి వెళ్ళిపోతాం. ఇంటర్ఫేస్ చూసారు, ఇంటర్ఫేస్ ఎలా ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చి నేనేంటంటే జస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇది క్లిక్ చేశాను నేను. ఇప్పుడు క్లిక్ చేసిన వెంటనే మనకి ఎలా ఓపెన్ అయింది చూడండి. సో ఇన్వెస్టింగ్ గురించి అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, హౌ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్ ఇన్ 2024 అండ్ బియాండ్. అంటే ప్రతి గురించి అనమాట. మనం ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ గురించి పెట్టాం కాబట్టి, సో వీటి గురించి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో మనకు అన్నీ కనబడతాయి అనమాట.
సో మీరు కిందకి వెళ్తే మీకు కొన్ని మేబీ మీ డౌట్స్ ఉండొచ్చు. సో ఫ్రీక్వెంట్ ఆస్కిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఆన్సర్ చేసి అయితే ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, మీకు ఏం డౌట్స్ ఉంటే కనుక మ్యాక్సిమం ఇక్కడైతే కవర్ చేస్తారు. లేదంటే కనుక మీరు కింద వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ కీ టర్మ్స్ వచ్చేటికి బాండ్స్ గురించి వీటి గురించి కొన్ని మెన్షన్ చేశారు. సో మీరు కావాలంటే ఈ టెక్నికల్ టర్మ్స్ అన్నీ మీరు చూడొచ్చు, ఇక్కడే చూడొచ్చు. మీరు క్లిక్ చేస్తుంటే ఇక్కడ టర్మ్స్ అన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అండ్ కిందకు వచ్చేసరికి చూడండి, హౌ టు ఇన్వెస్ట్ లైక్ సాప్ డాగ్ అంట. iPhone 16 గురించి కూడా మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఎక్స్ప్లోర్. సో ఇక్కడ చూడండి, ఇంట్రెస్టింగ్లో ఇంకా చాలా ఉన్నాయి. సో ఆల్ కావాలంటే మనకి మొత్తం ఏ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి, హౌ టు బై డివిడెండ్ స్టాక్స్ అంట. సో ఇలా ఇన్వెస్ట్మెంట్ సంబంధించి మొత్తం అన్నీ అయితే దీంట్లో ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు కదా. సపరేట్గా మనకి ఏదైతే ఉందో హౌ టు ఇన్వెస్ట్ ఇన్ కమ్యూనిటీస్. సో ఇలా ఒకటే కాదు, ఇంకా ఇలా అయితే చాలా ఉన్నాయన్నమాట. మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి మీరు కంప్లీట్గా దీంట్లో వచ్చేసరికి మీకు కంప్లీట్లీ ఒక అవుట్లైన్ అయితే మీకు కనబడద్దు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ బోల్డ్ నేర్చుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఏంటంటే ఓన్లీ ఫర్ వెల్త్ అనమాట. అండ్ చూశారు కదా, ఇంకా మనం వెళ్ళే కొద్దికి ద టాప్ 25 కోడ్స్ ఆఫ్ ఆల్ టైమ్ అంట. ఏకంగా కోడ్స్ కూడా ఇచ్చాడు దీంట్లో. సో ఇలా మనకి ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఉన్నాను. సో అందుకే నాకు ఇవన్నీ కనిపిస్తున్నాయి. లేదు ఒకవేళ మీరు పర్టికులర్ ఏదన్నా ఒక ఆప్షన్ కోసం చూస్తున్నట్టయితే కనుక మీరు ఒకసారి ఇలాగే కొంచెం పైకి వెళ్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ బేసిస్ అని ఉంది. సో ఇక్కడ మీరు కొట్టచ్చు. ఇక్కడ క్లిక్ ఏంటంటే మీకు దాంట్లో డిఫరెంట్ టైప్స్ అనేవి కనపడతాయి. లేదు మీకు స్టాక్స్ గురించి మాత్రమే కావాలనుకుంటే కనుక స్టాక్స్ గురించి కావాలంటే ఇది క్లిక్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ పోర్ట్ఫోలియోస్ ఎంత ఉన్నాయి ఏంటి అని చెప్పి మొత్తం అది దీంట్లో ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మార్కెట్స్ గురించి. ప్రస్తుతానికి మీరు ఇప్పుడు ఏమన్నా నాకు ఇవన్నీ అవసరం లేదు, ఫర్ సపోజ్ నేను మార్కెట్ చూద్దాం అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా ఈ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే నథింగ్ బట్ ఏంటంటే ఇంకా అడిషనల్గా మనకి ఏ అయితే ఆఫర్స్ ఉన్నాయో అది మీరు ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ద్వారా చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, అవి ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి. బ్రోకర్స్ గురించి, కమ్యూనిటీస్ గురించి ఇంకా చాలా ఉన్నాయి. సో మీరు కమ్యూనిటీస్ చూద్దాం అనుకుంటున్నారు, ఫర్ సపోజ్ నేను క్లిక్ చేస్తున్నాను ఇది. సో ఇది నేను క్లిక్ చేశాను, కమ్యూనిటీస్ ఓపెన్ చూడండి. సో కమ్యూనిటీ వర్సెస్ సెక్యూరిటీ, వాట్ ఈస్ ద డిఫరెంట్ సెక్యూరిటీ. సో ఆ రెండింటి వల్ల డిఫరెన్స్ చూద్దాం అనుకున్నా. ఫర్ సపోజ్ మనం ఏదన్నా ఒకటి ర్యాండమ్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. సో దాని లోపల ఎలా ఉందో స్ట్రక్చర్ కూడా మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మన ఇక్కడ చూడండి, ఆల్రెడీ కిందకి వచ్చాం, ఒకటి చూపిస్తాం మీకు ఓపెన్ చేసి ర్యాండమ్గా. బెస్ట్ వే టు ఎర్న్ ప్యాసివ్ ఇన్కమ్ అంట. సో ఏదో కొంచెం బాగా ఉన్నట్టుందో చూద్దాం ఒకసారి. సరే ఓపెన్ చేస్తున్నాను, ఇంకా లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సేమ్ ఇందాలాగా ఏంటంటే మనం పర్టికులర్గా క్లిక్ చేసిందే మనకి ఇక్కడ ఓపెన్ అయింది. ఇంకా ఏంటంటే జస్ట్ ఇక్కడ చూడండి. సో దీంట్లో కూడా బెస్ట్ వే టు ప్యాసివ్ ఇన్కమ్ ఇన్ 2024 అని ఇచ్చారు కదా, అది అనమాట. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకి మెథడ్స్ అన్నీ ఇచ్చారు. సో మీరు ఎలా ప్యాసివ్ ఇన్కమ్ చేయొచ్చు 15 ఐడియాస్ ఇచ్చారు. సో 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇక్కడ మనకి ఇచ్చారన్నమాట. కంపేర్ టాప్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ కూడా మనకి ఇచ్చారు చూడంండి. ఇప్పుడు మనం డైరెక్ట్ కంపేర్ కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే. అండ్ బెస్ట్ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇందాక మనకి ఏదైతే లిస్ట్ ఇచ్చారో సేమ్ అదే కింద మనకి ప్రెజెంట్ అవుద్ది. బాండ్స్ గురించి, బాండ్ ఫెడ్ గురించి, సర్టిఫికేషన్ డిపాజిట్స్ గురించి అలాగే అనమాట. ఇప్పుడు నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను కమ్యూనిటీస్ దాంట్లో, సేమ్ దాంట్లో మనకైతే ఈ ఓపెన్ అయినాయి అనమాట. ఓకేనా, ఇది అనమాట ఒక ఆప్షన్ చూపించారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సిమ్యులేటర్. సో మనం ఇప్పుడు ఒకసారి ఈ చూసేసాము ఒకటి. ఇప్పుడు మనం ఏం చూసామంటే జస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒకటే చూసాం. సో ఇన్వెస్ట్మెంట్లో వచ్చేసరికి స్టాక్స్, క్రిప్టో కరెన్సీస్, బాండ్స్, ఈటీఎఫ్స్ అలా చాలా ఉన్నాయన్నమాట. ఇలా వ్యూ అవ్వాలని కొట్టుకుంటే ఏంటంటే మీకు ఆల్రెడీ ఎన్నైతే మీకు ఆప్షన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయో మనకి అన్నీ అనేది చూపిస్తామంటే ఇలా కింద చూపిస్తాం. మనం అందరూ చూసాం కదా, సేమ్ ఇదే ఫార్మెట్లో చూపిస్తుంది. ఓకేనా, మోర్ కొట్టుకుంటే చాలు. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడున్న మిగతా అన్నీ ఏవైతే ఉన్నాయో మొత్తం ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సిమ్యులేటర్ వచ్చేసరికి ఏంటంటే మీరు ట్రేడింగ్ ఎలా చేయొచ్చు. అండ్ మీకు ఫర్ సపోజ్ వాళ్ళు ఏంటంటే కొంత రఫ్ అమౌంట్ అనేది మీకు అది ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ మాత్రమే మీకు కొంత అమౌంట్ అనేది అసైన్ చేస్తారు. మీరు ఇక్కడ దీంతో లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన నథింగ్ బట్ ఏంటంటే మీరు వచ్చేసరికి జీమెయిల్తో లేదంటే యాహూ మెయిల్తో కానీ మీరు ఏదైనా ఈమెయిల్ అడ్రస్తో పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు.
ఓకేనా. అండ్ మీరు ఏమన్నా కావాలంటే ఇక్కడ మామూలు కావాలంటే ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏమైనా పట్ల రీసెర్చ్ చేద్దాం అనుకుంటే కానీ రీసెర్చ్ కూడా నొక్కోవచ్చు అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇదన్నీ ఏంటంటే లాగిన్ అయిన తర్వాత మీరు ఈ ఆప్షన్స్ అన్నీ హైలైట్ అవుతాయి అనమాట. ఓకేనా, అది మెయిన్ పాయింట్ అన్నమాట. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే బ్యాంకింగ్ గురించి. సో బ్యాంకింగ్లోంచి మీరు తెలుసుకోవాల్సిన ఏమైనా ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉంటే కనుక మీరు క్లిక్ చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి ఆల్రెడీ నేను చెక్ చేశాను. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఫ్రీగానే ఉంది, అట్ ప్రెజెంట్ అయితే ఫ్రీగానే ఉంది. ఓకేనా, సో ఇది ట్రై చేయండి, లాగిన్ అవ్వండి మీ జీమెయిల్తో పాటుతో. బ్యాంకింగ్ వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్లీ మనకి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ గురించి, సేవింగ్స్ అకౌంట్ గురించి, లేదంటే సర్టిఫికేషన్ ఆఫ్ డిపాజిట్ గురించి, మనీ మార్కెట్ అకౌంట్స్ గురించి కానీ, లేదంటే జస్ట్ ఏంటంటే మీరు ఒకసారి అన్నీ చూడాలనుకుంటే కానీ బ్యాంకింగ్తో మీరు క్లిక్ చేస్తే సో మీరు ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ అండర్లో మనకి ఏదైతే వెబ్సైట్స్ కానీ, లేదంటే లింక్స్ కానీ, లేదంటే ఇలా మనకి ర్యాండమ్ మనకు వచ్చే క్వశ్చన్స్ కానీ అన్నీ పెట్టేసి ఉన్నాయి. జస్ట్ బిఫోర్ ఎలా అవుతుందో అలాగే ఉంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ బ్యాంకింగ్ సెక్టర్ గురించి మాత్రమే. సో బ్యాంకింగ్ గురించి ఉంటుంది. హౌ టు జాయిన్ ఏ క్రెడిట్ యూనియన్ అంట. సో మీరు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి, వాట్ ఈస్ రీజనల్ బ్యాంక్, అసలు రీజనల్ బ్యాంక్స్ అంటే ఏంటి అంటే బ్యాంకుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో బ్యాంక్స్ ఏంటి, ఎలా వర్క్ అవుతాయి ఏంటి, లేదంటే మీరేమన్నా బ్యాంకింగ్ సెక్టర్లో లేదంటే ఏమన్నా చెక్ చేసుకోవడానికి, లేదంటే డిపాజిట్ చేయడానికి, అలాంటి వాటిల్లో ఇంకా క్వశ్చన్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. ఓకేనా, అండ్ వచ్చి చూస్తున్నారు కదా మీకు రోల్ చేస్తున్నారు, ఇంకా ఇవి వస్తానే ఉన్నాయి అన్నమాట. ఒకటి కాదు, దీంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఓకే, నేను ఇంకా రొటేట్ చేస్తాను అన్నాను కానీ ఇంకా అది లోడ్ అవుతానే ఉన్నాయి కంటిన్యూస్గా. ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంది. ఫర్ సపోజ్ ఏదన్నా ఒకటి దీంట్లో ఓపెన్ చేసి వస్తాను. ఇక్కడ చూడండి, హార్డ్ మనీ అండ్ సాఫ్ట్ మనీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్. సో మనం అసలు ఆ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఇలా హార్డ్ వర్సెస్ మన సాఫ్ట్ వర్సెస్ హార్డ్ అని చెప్పి మనకి ఇక్కడైతే ఉంది. సో ఇలా ఇచ్చారు. సాఫ్ట్ మనీ అంటే ఏంటి, హార్డ్ మనీ అంటే ఏంటి, సబ్జెక్ట్స్ మనకి డిఫరెంట్గా ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఆర్టికల్ అయితే రాస్తుంది సింపుల్గా, లాంగ్వేజ్ కూడా కొంచెం సింపుల్, అండర్స్టాండింగ్ వైడ్ లైన్ ఉంది. ఓకేనా, అండ్ సో ఇది అనమాట. దీంట్లో వచ్చేసరికి మనం ఇంకో దానికి కూడా వెళ్ళిపోదాం ఒకసారి. నెక్స్ట్ ఆప్షన్ కూడా చూసేద్దాము. ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే మనం ఇది చూసాము, నెక్స్ట్ సిమ్యులేషన్ చూసాము. సిమ్యులేషన్ మీరు ట్రై చేయండి విత్ లాగిన్ ఐడీస్. అండ్ తర్వాత బ్యాంకింగ్ గురించి చూసాము. అండ్ పర్సనల్ ఫైనాన్స్ వచ్చేటప్పుడు మనం ఇంకా చూడలేదు. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేసే ముందు ఏంటంటే మనకి ఇవి చూడండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే దీంట్లో పర్సనల్ ఫైనాన్స్లో ఇవన్నీ వస్తాయంట. క్రెడిట్స్ అండ్ డెబిట్స్ కానీ, స్టూడెంట్ లోన్స్ కానీ, ట్యాక్సెస్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, ఫైనాన్షియల్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. సో ఏంటంటే దీని మీద క్లిక్ చేస్తున్నాను. లోపలికి వెళ్ళాక ఒకసారి చూద్దాం. అండ్ లోపల కూడా ఇంకా కొత్త ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయో లేదో. పర్సనల్ ఫైనాన్స్, సో మీ పర్సనల్గా ఏమైనా ఫైనాన్స్ గురించి లేదా ఇన్ఫర్మేషన్ గురించి ఏమైనా కావాలంటే కనుక మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో ఇదైతే సేమ్ అలాగే అన్నిటికీ అలాగే ఉందన్నమాట. సో ఫ్రీక్వెంట్లీ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మనకి మెన్షన్ అయితే చేశారు. సో ఇంకా కిందకి వెళ్ళిపోదాం ఒకసారి. సేమ్ అలాగే కీ టర్మ్స్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చి చూడండి, సేమ్ లోన్స్ గురించి, అదే ఇన్సూరెన్స్ గురించి అండ్ మోర్ క్లిక్ చేసుకుంటే ఏంటంటే మిగతా అయితే మనకి ఏదైతే దీంట్లో అవైలబుల్గా ఉన్నాయో సో ఇది అనమాట. ఇవన్నీ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుందామా, లేదంటే ఫ్యామిలీ ఫైనాన్సింగ్ సంథింగ్ ఏదో ఉంది, ఒకసారి ఏదన్నా ఒకటి చూద్దాము. వాట్ ఈస్ పబ్లిక్ బ్యాంక్ అంట. సో పబ్లిక్ బ్యాంక్ అంటే ఏంటి, దీంట్లో ఏంటంటే ఒకవేళ మీకు తెలియపోయినా దీంట్లో తెలుసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ప్రొవైడ్ చేశారు. సింప్లీ ఒక్క వెబ్సైట్లో ఇన్ని దొరకటం అనేది మామూలు విషయం కాదు. ఓకేనా, సో ఇక్కడ చూడండి మీకు కంప్లీట్గా మ్యాటర్ అనేది ఇచ్చారు. సో దట్ యూ కెన్ గో త్రూ అనమాట. మీరు ఇక్కడ మొత్తం నేర్చుకోవచ్చు ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఓకేనా, ఈ ఆప్షన్ కూడా మనం అయితే కవర్ చేసేసాం సక్సెస్ఫుల్లీ. సో పబ్లిక్ బ్యాంకింగ్ కూడా మనం ఇప్పుడు దీంట్లో ఉన్నాం కదా పర్సనల్ ఫైనాన్స్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎకానమీ గురించి. సో గవర్నమెంట్ అండ్ పాలసీ గురించి, మెచ్యూరిటీ పాలసీస్ గురించి. సో ఇవి ఏంటంటే ఓవరాల్ ఎకానమీ. సో ఏంటంటే డిఫరెంట్ సెక్టార్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి అంటే ఎకనామీ అనమాట. సో ఎకానమీ ఏంటి వచ్చేసరికి మనకి దీంట్లో కూడా ఏంటి కొన్ని క్లాసిఫికేషన్స్ ఇచ్చారు. సేమ్ ఇందాకనే మీకు కొన్ని కామన్ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇక్కడ మనకి కీ టర్మ్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. సో మీకు ఆల్రెడీ చూపించారు కదా సేమ్ ఇందాకలాగానే, సేమ్ అక్కడైతే ఎలా ఉంది ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉన్నాయి. అండ్ ఇంకెందుకు వచ్చేస్తే ఇక్కడ చూసారు కదా
ఎక్స్ప్లోర్ ఎకానమీ అనమాట. సో ఎక్స్ప్లోర్ ఎకానమీ వచ్చేసరికి మనకు దీంట్లో వచ్చేసరికి 4 ఆప్షన్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ 4 ఆప్షన్స్ మీరు చూడొచ్చు పైనుంచి, గవర్నమెంట్ పాలసీస్ అలా అనమాట. మేము ఏదైనా ఒకసారి ఒకటి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని చూద్దాము, ఓకేనా. అండ్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేద్దాం. వాట్ ఈస్ నాలెడ్జ్ ఎకానమీ అంట. సో ఎకానమీ నాలెడ్జ్ అంటే ఏంటి, మనకి ఏం అబ్బా నేర్చుకోవాలనుకుంటే కనుక మీరు ఇక్కడ లోపలికి వెళ్ళి చూడొచ్చు. లింక్ అయితే కింద పెడతాను అనమాట, ఓకేనా. సో నాలెడ్జ్మెంట్ అన్నీ చూశారు అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ నాలెడ్జ్ చూడొచ్చు, ఇవన్నీ నేర్చుకోవచ్చు అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఓకే. సో మనమైతే కనుక సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఎకానమీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా వచ్చేసరికి ఏంటంటే న్యూసెస్. సో న్యూస్ గురించి అంటే ఇస్ నథింగ్ బట్ మనకి ఇట్ మేబీ ఏదైనా ఉండొచ్చు, ఇన్వెస్ట్మెంట్ గురించి, లేదంటే సిమ్యులేషన్ గురించి, లేదంటే బ్యాంకింగ్ సెక్టర్ గురించి ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి న్యూస్ అయితే ఉంది కదా, మార్కెట్ గురించి, లేదంటే కంపెనీస్ గురించి, ఎర్నింగ్ గురించి, సిడీ రేట్స్ గురించి, అండ్ ఎకానమీ గురించి, గవర్నమెంట్స్ గురించి, ఇలా అయితే చాలా ఉన్నాయండి ఆప్షన్స్. వచ్చేసరికి ఆప్షన్స్ ఇవన్నీ చూడొచ్చు. సో మనమైతే ఒకసారి న్యూస్ అనేది క్లిక్ చేస్తున్నాను నేను, అది ఒకసారి ఓపెన్ చేసి దాంట్లో ఇంకే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో కూడా చూసేద్దాం. అండ్ మీరు చూస్తున్న స్కీమ్ మీద ఆల్రెడీ మనకి ఇక్కడ ఎక్స్ప్లోర్ అని చూడండి, ఇక్కడ ఆల్ మార్కెటింగ్ న్యూస్ కావాలా, లేదంటే కంపెనీ న్యూస్ కావాలన్నా, లేదంటే పర్సనల్ న్యూస్ కావాలన్నా, ఫైనాన్స్ న్యూస్ కావాలన్నా, నువ్వు ఏది కావాలంటే ఇక్కడ క్లిక్ చేయడం అనమాట డైరెక్ట్గా. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఏదన్నా ఒక ర్యాండమ్ ఒకటి ఓపెన్ చేస్తాను, మళ్ళీ దాంట్లో క్లోజ్ చేద్దాం, మళ్ళీ ఇంకో దానికి వెళ్ళిపోదాం. సో ఇంకా ఏమైనా ఇచ్చేసాం టుడే. ఇంకేదైనా మంచి చూడండి, మరి సెలెక్ట్ చేద్దాం ఒకటి, ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేద్దాం మరి. సో ఇది చూద్దాం, డామినోస్ పిజ్జా అంట. డామినోస్ పిజ్జా గురించి ఓపెన్ చేసాం. స్టాక్ గురించి ఆఫ్టర్ టేక్స్ ట్రాక్ అనమాట. సో స్ట్రాక్ గురించి కొన్ని కీ పాయింట్స్ అయితే మనకి మెన్షన్ చేశాడు. అండ్ ఇంకా కొన్ని సిమెట్రిక్ ట్రయాంగులర్ రీసెట్ గురించి అయితే చెప్పాడు. సో ఇవన్నీ కొంచెం డిఫరెంట్ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ అయితే చాలా వాడాడు. సో మీరు కావాలంటే కనుక గుర్తుంది కదా పైన న్యూస్ అయితే మనకు ఉంది. సో కింద కంప్లీట్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. రివ్యూ. సో రివ్యూ ఇది వచ్చేసరికి ఏంటంటే కొంచెం డిఫరెంట్ అనమాట. సో ఫర్ సపోజ్ మీరు ఎప్పుడన్నా ఏదన్నా ఆన్లైన్ బ్రోకర్స్ గురించి, లేదంటే కనుక బ్యాంకింగ్ గురించి, లేదంటే కనుక లైఫ్ ఇన్సూరెన్స్ గురించి, లేదంటే కనుక పర్సనల్ బ్యాంకింగ్ గురించి, లేదంటే కనుక ఇంకా చూస్తున్నారు కింద ఆటో లోన్స్ గురించి, వాటి గురించి కూడా కొన్ని రివ్యూస్ అయితే మనకి మెన్షన్ చేశారు. సో ఇది కూడా ఎందుకు మనం వదిలిపెడతాం, లోపలికి వెళ్ళి చూద్దాం పదండి, ఏముంది దానికి, ఏదో పోయింది ఏముంది. సో ప్రొడక్ట్ రివ్యూస్ కూడా మనం చూసేద్దాం ఒకసారి. చూసేస్తే మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసిపోద్దిగా మరి. సో ఇక్కడ చూడండి ఒక్కొక్కటి బ్రోకర్స్ రివ్యూస్ అని ఇచ్చాడు. సో మనమైతే ఇక్కడ ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసి చూద్దాం అసలు దాంట్లో రివ్యూస్ ఉన్నాయా ఏమున్నాయా అని. ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా. సో ఇవే అనమాట రివ్యూస్. మనం ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేద్దాం. ఇదేదో లైఫ్ ఇన్సూరెన్స్ అంట, చూద్దాం. సో లైఫ్ ఇన్సూరెన్స్ గురించి ఇచ్చారు, టర్మ్ లైఫ్ గురించి ఇచ్చారు, బెస్ట్ టైప్. ఓకే, వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఒక రివ్యూలో ఇచ్చారన్నమాట. ఫర్ సపోజ్ కంపెనీ నేమ్ ఇచ్చారు అండ్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ అని, బెనిఫిట్స్ ఏమున్నాయి ఏంటి అని చెప్పి, అండ్ ఎందుకు అని ఇక్కడైతే మనకి కింద రివ్యూస్ వైజ్గా మనకి ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీరు, రివ్యూస్ ఉన్నాయి, రేటింగ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మరి రివ్యూస్ అన్నీ మరి జెన్యున్గా ఇచ్చారా, డబ్బులు ఇచ్చి ఇచ్చారా నాకు తెలీదు. సో మీరైతే ఒకసారి చూసేయండి దాంట్లో. అండ్ ఇంకా అయితే కనుక ఇవే అనమాట. ఇక్కడ ఆల్రెడీ పైన చూడండి ఇంకా ఇచ్చారు. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఇక్కడైతే మనకి అవైలబుల్గా ఉన్నాయి. మీ ఇక్కడ రోల్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ వన్ మోర్ ఆప్షన్ కనపడుతూ ఉంటుంది. సో కంపేరింగ్ బెస్ట్ టర్మ్ లైఫ్ కంపెనీస్ ఫర్ నవంబర్ అని చెప్పేటి ఉన్నాయి కదా. సో ఇది అనమాట. ఫ్రీక్వెన్స్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, మనకి ఏదైతే క్వశ్చన్స్ అడుగుతారు కదా, సో నార్మల్గా క్వశ్చన్స్ వస్తాయి మనకి. సో దాన్ని బట్టి ఈ క్వశ్చన్ కూడా పెట్టారు అండ్ మెథడాలజీ గురించి కూడా పెట్టారు. సో ఇంకా ఆర్టికల్స్ ఏమైనా కావాలంటే చూడొచ్చు అనమాట. మీరు కావాలంటే దీంట్లో ట్రేడ్ ఆప్షన్ కూడా ఉంది, మీరు కావాలంటే ఈ ఆప్షన్ కూడా చెక్ చేయొచ్చు. లేదు మీరు ఏదో సంథింగ్ మీకు ఏదో వర్డ్ తెలుసు కానీ ఆ వర్డ్ ఏంటో మీకు గుర్తు రావట్లేదు, అలాంటప్పుడు మనకు ఇక్కడ ఒక బెస్ట్ ఆప్షన్ ఉందన్నమాట. మీకు చూపిస్తాక నీ పర్టికులర్గా ఓపెన్ చేశాను. సో ఒకసారి కిందకి వెళ్ళిపోదాం. కిందకి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి మనకి ఏబిసిడీస్ ఆప్షన్ ఉంటాయి. సో మీకు ఏదన్నా ఒక ఆప్షన్ తెలుసు, దాని నుంచి చూద్దాను కానీ ఏంటంటే అది గుర్తు రావట్లేదు. పర్టికులర్ వర్డ్ అని గుర్తుంటే ఆ వర్డ్ మీకు స్టార్టింగ్ నేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఇండెక్స్ అనుకున్నాను. సో నాకు ఇండెక్స్ గురించి కావాలి, ఇండెక్స్ గురించి ఫంక్షన్ కావాలి. సో నేను ఐ నొక్కుతున్నాను. సో ఐ నొక్కాను కూడా దాంట్లో చూడండి ఇక్కడ చూసారా ఇండెక్స్ గురించి, ఇండెక్స్ ఫండ్స్ గురించి ఐ అనే అక్షరం ఏదైతే ఉందో
సో దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారన్నమాట. సో దీని ద్వారా కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశారు, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది వెబ్సైట్లో. సో ఇదైతే కనుక గోల్డ్ అని చెప్పుకోవచ్చు. వెబ్సైట్ వచ్చేసరికి అన్నీ ఒకే ప్లాట్ఫామ్లో దొరుకుతున్నాయి అనమాట. ఇలా నాకు చాలా తక్కువ వెబ్సైట్లు ఉంటాయి. సో ఓకేనా, ఈ ఆప్షన్ కూడా మర్చిపోమాకండి, ఓకేనా. అండ్ వీడియో అయితే మనకి ఇదనమాట. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోమాకండి. ఏం పర్లేదు, మీకు లింక్ అనేది మీరు చూసి టైప్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అనేది, ఓకేనా. ఓకే మరి, జై హింద్.